ఓకే. ఫస్ట్ నేను రామకృష్ణ గారితోనే స్టార్ట్ చేయాలి యాజ్ పర్ ద ఫ్లో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అఫ్ కోర్స్ యూ డోంట్ నీడ్ దట్, బట్ డెఫినెట్లీ సూపర్ హిట్. ఎందుకంటే పక్కన అపర్ణ వాళ్ళు వస్తేనే ఫుల్ అయిపోతుంది ఇక్కడ. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ ఐడియా అండ్ ఎస్. సో మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. మీరు ఆల్రెడీ యాంకర్గా చెప్పినట్టుగా ఆల్రెడీ అన్ని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసి మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టడం ఒక రకంగా ఈజీ అయింది. మీకు క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు ఆన్సర్ అయినాయి. మీకు ఇండివిజువల్ బైట్స్తో చెప్పినట్టుగానే మేము ఇది కావాలని మా అపర్ణ యాజమాన్యం ఈ మాల్లు లేకుంటే ఈ సినిమా రంగంలో ప్లాన్డ్గా రావటం అయితే జరగలేదండి. మేము ఇక్కడ 2010లో ఈ అపర్ణ సరోవర్ అని చెప్పి ఇక్కడ నల్లగండలో ఏముండేది కాదు. కొంతమంది అయితే అడివనేవారు ఆ రోజుల్లో. మీరు ఇక్కడ ఈ సరోవర్ పెద్ద ప్లాట్ కడుతున్నారు, ఎవరు కొంటారు అనేవారు. ఆ రోజుల్లో మన సిటీలోనే అన్నిటికంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీని కట్టి డెలివరీ చేయడం జరిగింది. అప్పుడు సుమారుగా 100 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ మా అపర్ణ యాజమాన్యానికి ఉండేది ఇక్కడ. సో ఇప్పుడైతే మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. సో అప్పుడు కట్టినప్పుడు మా కస్టమర్లందరికీ మా యాజమాన్యం చెప్తూ ఉండేవారు, మీకు ముందు మేము ప్లాన్ చేసాం కొంత ల్యాండు, అక్కడ మల్టీప్లెక్స్ తర్వాత మాల్ కూడా రాబోతుందని చెప్పి. బేసికల్గా ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ మాల్ సినిమా కట్టడం జరిగింది. తర్వాత అపర్ణకి ఏది ఒక ది బెస్ట్ కాకుండా వేరేగా కట్టడం అన్నది తెలియదండి. ఏదైనా మొదలు పెడితే ఇంకా ది బెస్టే అనుకోకుండానే మాల్ సినిమా కూడా ది బెస్ట్. ఈ మామూలుగా అయితే ముందు అపర్ణ సినిమా బ్రాండ్తో కట్టాలని మనం అనుకోలేదు. వేరే వాళ్ళు ఎవరికైనా ఏపీఆర్కి ఎవరికైనా టైప్ చేద్దాం అనుకున్నాం ముందు. కానీ ప్రత్యేకంగా మా ఎన్వి ప్రసాద్ గారు మా ఎండి గారికి క్లాస్మేటు, చాలా మంచి మిత్రులు. సో వారి సహాయంతో వారి సలహాలతో ఇంకా మనమే బ్రాండ్ పెడదామన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా అపర్ణ సినిమాలో కూడా రావడం జరిగింది. లేకుంటే మాల్ ఉండేది, మాల్తో పాటు ఏపీఆర్ ఐనాక్స్ ఉండేది. మా ప్రసాద్ గారి ప్రోత్బలంతోనే మాకు ఈ సినిమా రంగంలో వల్ల రావటం జరిగింది. సో అదొకటండి. ఇంకా అపర్ణ మా మాల్కి సంబంధించినంత వరకు నల్లగండలో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల రేడియస్లో మాల్ చుట్టు ప్రాంతంలో మా అపర్ణ వాళ్ళు కట్టిన గేటెడ్ కమ్యూనిటీలోనే 12,000 కుటుంబాలు పైగా ఉంటున్నాయండి. సో అదే మాకు ఇంకా క్యాచ్మెంట్. సో వేరే ఫ్యామిలీస్ కూడా కలుపుకుంటే వేరే గేటెడ్ కమ్యూనిటీ 3 కిలోమీటర్ల రేడియస్లో 25,000 కుటుంబాలు ఉంటున్నాయి. తర్వాత ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల లోపల ఎక్కడ మాల్ కానీ సినీప్లెక్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ లేవు. సో ఒక రకంగా మాకు వ్యాపారి ఇచ్చా కాకపోయినా మా కస్టమర్లు మా మీద ఉంచిన నమ్మకానికి ఇది ఒక రకమైన మేము అనుకునేది ఏంటంటే మా యాజమాన్యం అనుకునేది, మా కస్టమర్లు అందరూ మా సొంత మాల్ ఇది, మా సొంత మల్టీప్లెక్స్ అనుకోవాలన్న భావంతో కట్టడం జరిగింది తప్పితే కానీ కమర్షియల్స్ని దృష్టిలో పెట్టుకుని కాదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామో కమర్షియల్స్ ఆటోమేటిక్గానే దారిలో పడతాయి అనుకోండి. అది ఉద్దేశం కాదు. సో మీరు గమనించే ఉంటారు, ఎక్కడ ఏ విషయంలోని కాంప్రమైజ్ కాలా. మీ యాంబియన్స్ దేని దృష్టిలో ఒక ప్రొజెక్షన్ కానీ, మా క్యూ ప్రసాద్ గారు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్తారు. ప్రొజెక్షన్ కానీ, స్క్రీన్స్ కానీ, సౌండ్ కానీ, ఎకోస్టిక్స్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, కంట్రోల్ టెంపరేచర్ కానీ, ఈ లాబీ కానీ, ముఖ్యంగా రెస్ట్ రూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది. అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు ఎఫ్ఎండ్బి అన్నది అనుకోకుండా ఏమైందంటే మాకు ఒక మోకలాలో కార్పొరేట్ క్లబ్ ఉంది, 70 డిగ్రీ నార్త్ క్లబ్ అని చెప్పి. అది మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఇట్ ఇస్ బికమ్ వెరీ ఫేమస్. మా క్లబ్ కోసం చెప్పి ది బెస్ట్ టాలెంట్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇది చెఫ్స్ ప్రొడక్షన్ కానీ సర్వీస్లో కానీ మా దగ్గర ఉన్నారు. వాళ్ళ సహకారంతో మొత్తం అంతా స్టడీ చేసి వేరే చోట్లకి వెళ్ళి చాలా ఎగ్జిబిషన్లు అటెండ్ అయ్యి మొత్తం మెనూ డిజైన్ చేసి మెయిన్ సేఫ్టీ హైజీన్ దృష్టిలో పెట్టుకుని మంచి మెనూని డిజైన్ చేసిన తర్వాత కిచెన్ డిజైన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని. సో సినిమాతో పాటు ఫుడ్ ఎక్స్పీరియన్స్ గురించి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఎన్వి ప్రసాద్ గారికి ఇంట్రడక్షన్స్ అవసరం లేదు.
ఆబ్వియస్గా ఆయన సినిమాలతో మనల్ని పలకరించడం జరిగింది. ఈసారి అపర్ణ సినిమాస్తో మనల్ని పలకరించడం జరుగుతుంది. సో ఎన్వి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన అందరూ ఫ్రెండ్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది అనుకోకుండా ఒక మాల్లో థియేటర్లు అని ప్లాన్ చేసుకున్నప్పుడు థియేటర్ల మీద కొంత డిస్కషన్ జరిగిన తర్వాత సరే ఫైనాన్షియల్ టర్మ్స్ దగ్గరకు వచ్చేతలకి ఎందుకు లేని ఒకరోజు ఈ అపర్ణ ఓనర్ వచ్చి నేను కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. ఆ క్లోజ్నెస్లో ఒకసారి మీటింగ్ కూర్చొని అప్పుడు ఇట్లా చేయాలనుకుంటున్నాం అంటే సరే చేయండి, ప్రాబ్లం లేదు. కొద్దిగా వీళ్ళు జనరల్గా ఏంటంటే మా ఫ్రెండు ఎప్పుడు కూడా ఏదున్నా ది బెస్టే కోరుకుంటాడు. అక్కడ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాడు. దీంట్లో 1% కూడా మీకు ఇక్కడ కొత్త ఫెసిలిటీ ఏంటంటే మీకు ఎన్ని మాల్ వెళ్తే అండర్గ్రౌండ్కు ఒక కారు వెళ్తుంది. ఇక్కడ 2 కార్లు ఎట్ ఎ టైం దిగొచ్చు, 2 కార్లు ఎట్ ఎ టైం పైకి రావచ్చు. పూర్తిగా అండర్గ్రౌండ్ వరకు కూడా ఎస్కలేటర్ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ది బెస్ట్ సౌండ్ సిస్టమ్ కానీ సీటింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పబ్లిక్ ఎఫర్డబిలిటీ రేట్స్తోనే ఈ ఫుడ్ కౌంటర్ కూడా చాలా రీజనబుల్ రేట్సే ఉంటాయి ఇక్కడ. పబ్లిక్కి వాళ్ళకి అనువుగానే ఇక్కడ అందరూ వచ్చినా ఈ దీంట్లో కంఫర్టబుల్గా సినిమా చూడొచ్చు. వాళ్ళు నడిచిపోయేదానికి కూడా మోర్ స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా పబ్లిక్కి అవసరం తగ్గట్టు అపర్ణ అనేది ఈరోజు ఇండియాలో ఒక బ్రాండ్. వరల్డ్ వైడ్ కూడా అపర్ణకు ఒక బ్రాండ్ ఉంది. అపర్ణ వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాంప్ట్గా డెలివరీ ఉంటుంది అనేది ఇట్ ఈజ్ వెల్ నోన్ ఫ్యాక్ట్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్, ఎన్ఆర్ఐస్లో కూడా. అదే మాదిరిగా ఈ మాల్ కూడా ది బెస్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు 1 మంత్ నుంచి ఇక్కడ వీళ్ళ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి 15 డేస్గా కంటిన్యూస్గా మూవీస్ ఫ్రీగా వేస్తూ స్నాక్స్ కూడా ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు. టోటల్ ఈ అపర్ణ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా. ప్లస్ అంత ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ ఈరోజు ప్రెస్ తర్వాత నెక్స్ట్ డే 1 by 1 ఉన్నాయి. 31st మామూలుగా లాంచ్ చేస్తున్నాం. ఉండే సినిమాలతో పాటు లాంచ్ చేసి కొద్దిగా ఈ లోపలే ఇది మీరందరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ని ఫస్ట్ పిలవటం జరిగింది. ఖచ్చితంగా ఇది ఇండియాలోనే ఒక ప్రైడ్ మాల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి చూసిన ఆడియన్స్ ఆ ఫీలింగ్తోనే బయట వెళ్తారు. అది ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎక్కడైనా అపర్ణ బ్రాండ్కి ఉండే వాల్యూ ఉంటుంది. పబ్లిక్ కూడా దీన్ని అదే రకంగా ఆదరిస్తారని అపర్ణ టీం డే అండ్ నైట్ ఇక్కడ కష్టపడి ఈ మాల్ పూర్తి చేశారు. ప్లస్ ఇప్పుడు స్టాఫ్ అని కూడా అందరినీ రిక్రూట్ చేసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండే టీమే. వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు చేసి కొద్దిగా మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేసి పబ్లిక్ని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే స్టాఫ్ది. ఖచ్చితంగా ఆ విషయంలో వాళ్ళు సాటిస్ఫై చేస్తారు పబ్లిక్ని అని ఖచ్చితంగా అనుకుని ఆ రకంగానే అందరినీ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మన రామకృష్ణ గారు ఈ టీం దీని మీద ఎక్స్పీరియన్స్ చేసి ఖచ్చితంగా సినిమాలో అపర్ణ సినిమాస్ రావటం నిజంగా ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక శుభ పరిమాణం. ఒక కొత్త బ్రాండ్ ఈరోజు మనకు లాంచ్ అయింది. ఇది ఫ్యూచర్లో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవి ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మీకు అది కూడా చెప్పడం జరుగుతున్నది. సేమ్ అపర్ణ బ్రాండ్తోనే ఇంకా ఫ్యూచర్లో ఇటువంటివి థియేటర్స్ వస్తూ ఉంటాయి. 1 by 1 ఏదైనా ది బెస్ట్గానే మీకు ఉంటుంది. ఖచ్చితంగా పబ్లిక్కి ఇది ఒక కొత్త అనుభూతిని అయితే మాత్రం క్రియేట్ చేస్తుంది. ఇండియాలోనే ది బెస్ట్ మాల్గా, హయ్యెస్ట్ క్రౌడ్ ఎంటర్ అయ్యే మాల్గా ఇది తొందరలోనే. ఇప్పుడు చాలామందికి తెలియదు. ఈ రోజు నుంచి ఇంకా మీతోనే ఇది స్టార్ట్ అయ్యి పబ్లిక్కి తెలుస్తుంది ఒక మాల్ ఓపెన్ అయిందని. అందుకోసం పబ్లిక్ అందరికి కూడా వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ జోన్స్ కానీ అన్నీ ఓపెన్ అవుతాయి తొందరలో. అప్పుడు ఇంకా ఓవర్ క్రౌడ్ అవుతుంది. ఖచ్చితంగా ది బెస్ట్ మాల్ ఇన్ ఇండియా. ఆ దృష్టిలో ఈ అపర్ణ మాల్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ది బెస్ట్గా జరగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ స్వామి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఈ అపర్ణ బ్రాండ్ మీద ఉంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అపర్ణ సినిమాస్ సునీల్ ద్వివేది విల్ స్పీక్. సునీల్ గారు, యా.
Good afternoon, everyone. A warm welcome to Aparna Neo Mall and Aparna Cinemas, to all media fraternity. It's a great pleasure to get associated with Aparna Constructions Company, which is entered into the world of retail with Aparna Neo Mall, and now foraying into the world of entertainment, into exhibition industry as Aparna Cinemas. So the journey started. I was just telling Sri Durga Prasad ji that we visited one of the multiplex in Gachibowli, and from there, under the mentorship of Prasad sir, the journey started, and we all are here seeing the dream come true of our management. So I would not take much of the time, but we have now a lot of responsibility to cater the best cinema viewing experience and to cater the best F&B experience and to make the cinema viewing experience of every viewer a real world class and the best as expected by everybody. Thank you. Thank you very much. Thank you, Sunilji. Thank you so much. Now, manager, Aparna Cinemas, Madhukar will speak. Madhukarji, yeah. So, good afternoon, ladies and gentlemen. And first of all, a warm welcome to all media friends. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపర్ణ అనగానే అందరూ కన్స్ట్రక్షన్స్ అనుకుంటారనమాట. సో కన్స్ట్రక్షన్స్ కాకుండా అపర్ణ సినిమాస్ వచ్చిందంటే దాదాపు మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేదండి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఏంటి, సినిమాస్ రావడం ఏంటి అని చెప్పేసి. సో అపర్ణ సినిమాస్ రావడానికి రీజన్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనమాట. సో మీకు తెలుసుంటే నల్లగండ్ల ఏరియాలో నియర్ అబౌట్ 13,200 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ ఆఫ్ అపర్ణ కమ్యూనిటీ అనమాట. సో అదే మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా ఎండి గారు కమిట్మెంట్ అనమాట. వాళ్ళకి ఒక మంచి మాల్ ఇది ఇవ్వాలి, ఎందుకంటే దాదాపులో వాళ్ళకి ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లేదు. సో అలాంటి వాళ్ళకి దాదాపులో నియర్ రీచ్ అయ్యేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రీమియం మాల్ కట్టింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఎటువంటి కాంపిటీషన్ లేదండి. మా కాంపిటీషన్ మాకి లైక్ అపర్ణ కన్స్ట్రక్షన్లో ఏదైతే పేరు సంపాదించారో అదేవిధంగా అపర్ణ సినిమాస్ కూడా దానికంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏ మల్టీప్లెక్స్తో కాంపిట్ అవ్వట్లేదు, కేవలం మాలో మా కాంపిటీషన్ పెట్టుకున్నాం. ఎందుకంటే అపర్ణ కన్స్ట్రక్షన్ అంత పేరు సంపాదించినప్పుడు మేము అంతకంటే ఇంకెక్కువ పేరు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాల్ నిర్మించబడింది. సో దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 7 స్క్రీన్స్ అండి. 7 స్క్రీన్స్ 1208 కెపాసిటీ. సో స్క్రీన్ 1 120 సీట్స్, స్క్రీన్ 2 120, స్క్రీన్ 3 52 సీట్స్ అండి. ఈ 52 అనేది గోల్డ్ క్లాస్ సీట్స్. సో నార్మల్గా వేరే మల్టీప్లెక్స్లో దీన్ని రెక్లైనర్స్ అంటుంటారు. సో మరి అపర్ణ వచ్చేటప్పటికి దాన్ని గోల్డ్ క్లాస్గా నియమించబడింది. సో మిగతా సీట్స్ ఏదైతే ఉంటే అవి ఎగ్జిక్యూటివ్ సీట్స్ అంటారండి. సో స్పెషల్లీ 4 and 5 స్క్రీన్స్లో కొన్ని లాంజెస్ ఉంటాయి అనమాట. సో అది వేరే స్క్రీన్స్లోనే బట్ అంత పర్ఫెక్ట్గా లేవు అనమాట. సో అలాగే స్క్రీన్ 4 193, స్క్రీన్ 5 292, అది మా హైయెస్ట్ కెపాసిటీ అనమాట అన్నింటిలో ఆడియన్స్ కంటే కూడా. అలాగే స్క్రీన్ 6 185, స్క్రీన్ 7 246. సో టోటల్ 1208 కెపాసిటీ. సో వీటితో పాటు మనకి 135 గోల్డ్ క్లాస్ సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 135 గోల్డ్ క్లాస్ సీట్స్కి మనకి ఎంట్రీ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. అది 3rd ఫ్లోర్ నుంచి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రీమియమిటీ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నార్మల్ గోల్డ్ క్లాస్ సీట్స్కి ఎగ్జిక్యూటివ్ టేస్కి డిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్స్ పైనుంచి ఉంటుంది. వాళ్ళు నార్మల్ క్రౌడ్తో మిక్స్ అవ్వరు అనమాట. సో అదే కాకుండా మనకి ఆ గోల్డ్ క్లాస్ స్క్రీన్లో ఏంటంటే కొన్ని ఫ్యూచర్స్, అడిషనల్ ఫీచర్స్ అని వేరే మల్టీప్లెక్స్లో లేని ఫ్యూచర్స్ పెట్టున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జెస్. సో నార్మల్గా ఏ థియేటర్స్కి వెళ్ళినా కానీ ఛార్జెస్ అనేది మనకి తిరుగుతుంది. సర్టన్ ఇంపార్టెన్స్ మెసేజ్ చూడాలనుకున్నప్పుడు మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఛార్జెస్ కోసం వెతుకుతూ ఉంటుంటాం, పవర్ బ్యాంక్స్ గురించి అడుగుతూ ఉంటాం. సో అట్లాంటి ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అవ్వడానికి కోసం అనేసి ఆటో పవర్ ఛార్జర్ అనేది ఆ సీట్ దగ్గర ఏర్పాటు చేయండి. జస్ట్ మీరు సీట్ పైన అది కనుక పెట్టేస్తే అది ఆటో ఛార్జ్ అవుతూ ఉంటుంటుంది. అదే కాకుండా దాంతోపాటు మనకి కాల్ బెల్ బటన్ అని ఒకటి ఉంటుందండి. కేవలం ఆ బటన్ ప్రెస్ చేయడం వెంటనే మా డ్యూటీ మేనేజర్ కానీ టీఎల్స్ కానీ ఆ సీట్కి వచ్చి అటెండ్ అవుతుంటారు. వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్, ఫుడ్ ఆర్డర్స్ కానివ్వండి, ఏ సర్వీసెస్ అయినా కానీ వాళ్ళకి అందించబడుతుంది అనమాట. సో ఆ స్క్రీన్ 3 యొక్క ఫ్యూచర్స్ అండి. సో అదే కాకుండా ఏంటంటే ఈ రోజుల్లో నార్మల్గా పేరెంట్స్ ఏ మాల్ వీటికి పంపించాలన్నా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అకంపెనీ చేయాలి, అయితే మరి ఎవరన్నా ఇంకోటి అకంపెనీ చేయాలి. సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళు చక్కగా వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ అన్నిటి కూడా వితౌట్ వాళ్ళ అడల్ట్స్ ఇది లేకుండా కూడా వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ని ఇదిగా పాసిబుల్ ఉంటుంది అనమాట. అంటే అంత సెక్యూర్గా ఉంటుంది అని చెప్పడానికి రీజన్ అండి. సో
దోస్ ఆల్ ఇంపార్టెంట్. అది కాకుండా సార్ చెప్పినట్టు ఎఫ్ఎన్బి పార్టీకి వస్తేప్పటికి అంటే మిగతా నార్మల్ థియేటర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే బేకరీ నుంచో తీసుకొచ్చి అదే ఫుడ్ వేరే ఇంకొక ప్రైస్ యాడ్ చేసి అమ్ముతుంది. సో మాకు అలా కాకుండా మాకు ఓన్ కిచెన్ ఉందండి. అది ఆల్మోస్ట్ ఒక 7-star కిచెన్ లాగా ఉంటుంది. అది మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 17 డిగ్రీ క్లబ్, అది మోకీలా ఉందండి. సో దాంట్లో ఏంటంటే క్వాలిఫైడ్ చెఫ్స్, ఎగ్జిక్యూటివ్ చెఫ్స్ అందరూ ప్రిపేర్ చేస్తారు. సో అదే కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేయబడిందంట. దాంతో ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ విత్ కాస్టింగ్ కూడా ఏంటంటే కొంచెం నార్మల్ క్రౌడ్కి రీచ్ అయ్యేటట్టు ఉండేలాగా పెట్టాను అనమాట. సో నార్మల్గా వేరే దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అది అమ్మడం దానికంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైజింగ్ అవుతుంది. ఇది మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఏంటంటే కస్టమర్స్కి హాట్గా సర్వ్ చేయడం అనేది ఒకటి ఉంటే ఫ్రెష్, దాంతోపాటు రీజనబుల్ ప్రైస్. సో అది వేరే దాదాపు చాలా తక్కువ మల్టీప్లెక్స్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంటుందండి. థ్యాంక్స్. ఎస్ డెఫినెట్గా చాలా తక్కువ అసలు. అంటే ఇది చాలా న్యూ ఐడియా, అప్పటికప్పుడు సర్వ్ చేయడం, వేడిగా ఏది కావాలంటే అది థియేటర్లో తినడం అనేది. ఒక పక్క సినిమాని, ఇంకో పక్క ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నా సో శివకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, మేనేజర్ ప్రోగ్రామింగ్. హై, గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా ఫ్రెండ్స్. మధుకర్ గారు ఆల్రెడీ చెప్పారు, సార్ కూడా ఆర్ఆర్కే సార్, ఎన్వి ప్రసాద్ సార్ కూడా చెప్పారు. అపర్ణ అంటే ఒక నమ్మకం, ఒక కమిట్మెంట్. అపర్ణ ఆ కమిట్మెంట్ను నిలబెట్టుకుంటూ ప్రజలకు మంచి మూవీ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం. ఆ తర్వాత ఇన్ని రోజులు అపర్ణ అంటే బెస్ట్ హౌసెస్, ఇప్పుడు అపర్ణ అంటే ఒక బెస్ట్ సినిమాస్గా నిలవబడుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ సుమిత్ విల్ స్పీక్, ఎగ్జిక్యూటివ్ చీఫ్. Namaskar everyone. First of all, thank you to every one of you for coming here. So most of the points are being covered by RRK sir, Mr. Sunil Dwivedi, Prasad sir, Mr. Madhukar. So we want to make the whole cinema experience more delicious. Being a chef, you always want that people who are coming to watch the cinema, we firmly believe that a normal cinema experience can be enhanced by a great food. If the food is delicious, if it's lip smacking, the whole cinema experience can go to a different level. Keeping that in view, we have, as a team, we have worked very hard. It's not just one day we planned the menu and we are going to showcase that. But for the last 1 year, we have traveled to different parts of India. We went to Kolkata, visited some of the best cinemas. We went to Chennai cinema exhibitions. We went to different cinema halls in Hyderabad, and we try to understand that what we need to do to become a different place where people choose you to go and watch cinema, because every theater they give you the same content. So how that difference is we are going to make. So based on that, we felt that we will do the conventional cinema food, which is like your popcorns, your cold drinks will be there. But how differently we are going to make our place, how we are going to place ourselves in the whole this industry, that people should come and visit Aparna Cinema. So we felt that we should cater to all the kind of people who, all the type of people of different age, different food preferences. So we categorized our food in different food concepts. So one was the traditional cinema food, wherein we have our popcorns, you have nachos, you have your traditional combos. Then we categorized another food category, which was the street food. So we have tried to cater to different food palette, people who like to have that kind of street food, which is popular in Hyderabad, or people, if someone is traveling from Mumbai, so if he finds that there is a pav bhaji for him, if a guy is traveling from Gujarat, if he finds dhokla in the menu, so this is how you are going to create a difference. Nowadays people are also little more health conscious, so we should have something to offer in terms of quinoa salad. We have that bowl meal concept. So if you are not willing to go outside and eat, so we have that whole meal concept, where in the food, like for example, your Thai curry with jasmine rice, or you have a mac and cheese pasta, you have pizzas, or you just want to have rajma chawal. So we have all those things covered. Since sir told that we have our own luxurious club, Aparna 17 Degree North Club. So we have our own bakery team there. So all our food product is going to be done by us, until apart from the packaged products. So we have a direct control, and we have a kitchen at the back. So most of our food is going to come from the club, half done, and it is going to be finished here. So the difference, if you talk about that, how differently we are going to be from other cinema, is like in most of the cinema you have outside vendor,
and you don't have a control over the quality of the food, how they have been prepared. So here we have that extra edge where like we have a direct control on the quality of ingredient. So the food which is served is not just delicious, it is going to be safe, it is going to be healthy, it is going to be hygienic. And I think that most of the people are going to like that. So this is our whole concept behind the whole, creating the whole F&B concept. Thank you. వావ్ నైస్ డిలీషియస్ స్పీచ్ అని చెప్పాలి బికాస్ చాలా 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 వినడానికి దక్కింది కదా, ఆకలిస్తుంది కదా, ఇంకా ఫ్యూ మినిట్స్ అంతే, ఫ్యూ మినిట్స్. సో బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ దుర్గా ప్రసాద్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ క్యూబ్. హీస్ యా క్యూబ్ కదా, యా. Hello everyone. Yeah. సో కమర్షియల్ అనాలా ఇప్పుడు? ప్లీజ్ దుర్గా గారు. ఏమి ఇవ్వలేదంటారు? వై డోంట్ యూ గివ్ ఫ్యూ? సో అపర్ణ సినిమాస్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసింది బార్కో సిరీస్ 4 ప్రొజెక్టర్స్ విచ్ ఆర్ వెరీ లేటెస్ట్ లేజర్ ప్రొజెక్టర్స్. బార్కో వరల్డ్ వైడ్గా లార్జెస్ట్ సినిమాటిక్ ప్రొజెక్టర్స్ సెల్ చేసే కంపెనీ. దానికి క్యూబ్ సౌత్ ఏషియాకి ఎక్స్క్లూజివ్ డీలర్స్. సో ఇక్కడ క్వాలిటీకి ఎటువంటి కాంప్రమైజేషన్ జరగకుండా లేజర్కి దట్టు లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్దామనే ప్రొజెక్టర్స్ ఏం చేయాలని ఆల్మోస్ట్ 3-4 months కైండ్ ఆఫ్ ప్రొజెక్టర్స్ ఏం బాగుంటాయి, ఎలాంటి స్క్రీన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నీ ప్రాపర్గా ఎన్వి ప్రసాద్ గారు బ్యాక్ ఎండ్ డిజైన్ చేసుకుని ఎవ్రీథింగ్ మాతో కూర్చుని అన్ని చాలా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాము. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఆడియో సిస్టమ్ ఎలాంటిది పెట్టాలి, అండ్ స్క్రీన్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మొత్తం డిజైన్ చేసాం అనమాట. ఇక్కడ 7 screensలో మనం 4K లేటెస్ట్ లేజర్ సినిమాటిక్ ప్రొజెక్టర్స్ ఇన్స్టాల్ చేసాము విచ్ ఈస్ సిరీస్ 4 ప్రొజెక్టర్స్. అండ్ స్క్రీన్స్ వచ్చి స్ట్రాంగ్ బ్రాండ్, అది కెనడియన్ కంపెనీ. స్ట్రాంగ్ యాక్చువల్లీ ఐమాక్స్ కార్పొరేషన్ వరల్డ్ వైడ్గా ఎక్కడైనా స్క్రీన్స్లో స్ట్రాంగ్ స్క్రీన్సే యూస్ చేస్తారు. సేమ్ స్క్రీన్స్ మనం కెనడా నుంచి ఇంపోర్ట్ చేసి మరీ తెప్పించి ఇన్స్టాల్ చేశారు. అండ్ ఆడియో సిస్టమ్ కంప్లీట్ డాల్బీ సొల్యూషన్స్. డాల్బీ ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ ఆడియో సిస్టమ్. ఎనీ సినిమా కానీ ఎవ్రీథింగ్ మిక్సింగ్ చేసేదంతా డాల్బీ మీదే చేస్తారు. డాల్బీ అట్మాస్ ఫార్మాట్. అవుట్ ఆఫ్ 7 screensలో 5 screens డాల్బీ అట్మాస్ ఫార్మాట్తో ఇన్స్టాల్ చేశారు. 2 screens 7.1 channels. అట్మాస్ వచ్చేసరికి అట్మాస్కి నార్మల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ 7.1, 5.1 అనేది ఛానల్ బేస్డ్ ఆడియో సిస్టమ్ అండ్ అట్మాస్ అనేది ఆబ్జెక్ట్ బేస్డ్ ఆడియో సిస్టమ్. మీకు మోర్ ఇమ్మర్సివ్నెస్ తీసుకొస్తుంది. మీరు థియేటర్లో ఏ కార్నర్ నుంచి మీరు సినిమా చూసినా సరే మీరు ఆ సినిమాలో ఆ పర్టికులర్ సీన్లో మీరు ఇమ్మర్స్ అయిపోతారు, ఆ క్వాలిటీ కానీ ఆడియో సిస్టమ్ కానీ. Yeah. And anything else? Yeah, anyhow, we have a Q&A session. So thank you so much. అందరూ స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. నా మీడియాకి నేను మైక్ ఇచ్చేస్తాను. నా వి ఆర్ ఓపెన్ ఫర్ Q&A సెషన్. కెన్ యూ ప్లీజ్ పాస్ ద మైక్? యా, యూ కీప్ ఇట్ హియర్ అండి. యా, విల్ ర్యాప్ ఇన్ 10 minutes. యా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. హవెవర్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్. ప్లీజ్ ఆస్క్. ఎవరు ఫస్ట్? చందు. Murthy garu is there. Yeah. Can we start from there? సార్కి కంగ్రాట్స్ ప్రసాద్ గారు. మీరు తిరుపతి నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఇన్నాళ్ళు సినిమాల ప్రొడక్షన్స్తో అడుగుపెట్టారు, ఇప్పుడు థియేటర్లతో అడుగు పెడుతున్నారు. సార్ థియేటర్లో అడుగుపెట్టి మా ఫ్రెండ్ కాబట్టి ఏం కావాలనో మొత్తం ఎవ్రీథింగ్ నేను ఆర్గనైజ్ చేసి ఇచ్చాను సార్. ఎనీహో మెయింటైన్ నా చేసి హెల్ప్ అయితే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. దాని గురించి బ్యాక్ అండ్ మేనేజ్మెంట్ మీదే కదా ఎలాగైనా. అట్టే సో ఎనీహో నైజాంలో ఇప్పుడు కూడా మనం పండుగల టైంలో గట్రా వినిపిస్తుంటుంది థియేటర్లు కాంపిటీషను సరిపోవట్లేదు ఇవన్నీ కూడా. సో మీరు దాన్ని కొంచెం తగ్గించడానికి ఈ విధంగా ట్రై చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడు వినిపించే సమస్య ఏంటంటే జనాలు థియేటర్ దూరం అయిపోవడానికి టికెట్ ప్రైసింగు అండ్ ఫుడ్ ప్రైసింగ్, ఈ రెండు. ఈ విషయంలో మీ స్టాండ్ ఇందాక నుంచి చెప్తున్నారు, ఫుడ్ ప్రైసింగ్ రీజనబుల్గా అంటున్నారు. ఆ రీజనబుల్ ఏంటో మీకు తెలియాలి. బట్ టికెట్ ప్రైసింగ్ కానీ ఇవి కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందా లేకపోతే రెగ్యులర్ ప్రైసింగ్? టికెట్ ప్రైసింగ్ కూడా కొద్దిగా రీజనబుల్గానే ఉంటుంది సార్. ఫుడ్ అయితే మాత్రం 100% కంపేర్ టు అదర్ స్క్రీన్స్ కొద్దిగా ఇక్కడ తక్కువే ఉంటుంది. అది క్లియర్గా చెప్తున్నాను. అంటే 1% లేదు. కాదు, ప్రైసింగ్ అయినా డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందా సినిమా సార్? 31st అట్టేం లేదు సార్, అట్టేం లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదా సార్ అప్పుడేదో ఇస్తారు. లేదంటే ఇప్పుడు నార్మల్గా ఉండే ప్రైసింగ్ మల్టీప్లెక్స్లో ఉండేటి దాని మీదే కొద్దిగా ఎఫర్డబిలిటీలోనే పెడుతున్నాం సార్. అక్కడేం మళ్ళీ
ఆ డిఫరెన్స్ ఏం చూపించట్లేదు. ఓకే. అపర్ణ వైస్ ప్రెసిడెంట్. సార్ ఇది యాక్చువల్లీ అపర్ణ లాంటి రియల్ ఎస్టేట్ టైకూన్ సినిమాస్లోకి వస్తుందంటే కొంచెం యాంగ్జైటీ అందరిలోనే ఉంది, ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారని. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇండియా వైడ్గా ఇప్పటిదాకా ఒక 22 ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నాయి అంటున్నారు. మన చెన్నైలో 2 ఉన్నాయి, బెంగళూరులో 6 ఉన్నాయంట. బట్ హైదరాబాద్కి ఇప్పటిదాకా ఒక ఐమాక్స్ స్క్రీన్ అనేది లేదు. మన ప్రసాద్స్లో ఒక లార్జ్ స్క్రీన్ ఉంది, కానీ ఇట్ స్టిల్ నాట్ అన్ ఐమాక్స్ ఫార్మాట్. మీలాంటి బిగ్ ప్లేయర్స్ వస్తున్నారంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యువర్ కమ్అప్ విత్ ఒక ఐమాక్స్ స్క్రీన్ అని. అసలు ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు చేయలేదు? ఛాలెంజెస్ అని లేదండి, ఇదేదో మొట్టమొదటిసారి మేము ప్రవేశిస్తున్నాం, ఇక ఛాలెంజెస్ ఇంకా తెలియాలి. ఇప్పుడు మేము ఇదివరకు చెప్పినట్టుగా మీరు స్టడీ చేస్తుంటారు కదా స్క్రీన్లు ప్రొజెక్షన్ తేవడానికి. ఆబ్వియస్లీ మీరు ఒక ఐమాక్స్ కూడా తీసుకొస్తే బాగుంటుందనే దాంట్లో ఎక్కడో ఒకటి స్టార్ట్ చేసి ఎండ్ చేసి ఉంటారు. అందులో డిఫికల్టీస్ ఏంటి, ఎందుకు చేయలేదు? ఐమాక్స్ గురించి మరి ప్రసాద్ గారు చెప్పాలనుకోండి కదా. ఏమండి, అది కొద్దిగా ప్లానింగ్లో ఉందండి. ఇది బిగినింగ్ ఒక గ్రూప్తో డిస్కషన్ వల్ల మధ్యలో ఇదైన దానివల్ల కొద్దిగా ఆ ప్లాను ఇవన్నీ మిక్స్ అయ్యాయి దీంట్లో. ఫ్యూచర్లో అది కూడా వాళ్ళ మైండ్లో ఉంది. అవి ఫీజిబిలిటీని బట్టి, వాళ్ళకుండే ల్యాండ్ బ్యాంక్ని బట్టి, ఈ పర్మిషన్లు అవి ఉంటాయి కదా, అప్పుడు దాని గురించి కొద్దిగా ఎలాబరేట్గా నెక్స్ట్ మాల్ టైంకి కొత్త క్లారిటీ వస్తుంది. ఇంకో మాల్ కూడా తొందరలో నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతుంది, అది అయిన తర్వాత చెప్తాం. Head of Operations, Sunil ji. Recently, PVR Inox filed its annual report for 2023 and 2024. They have reported about 2,000 crores of F&B business and around 3,200 crores of from movie tickets. In fact, they have registered more growth in F&B sector than the films. The film revenue, ticket revenue was up about 19% and the F&B was about 22%. So clearly the multiplex business is sustaining more on F&B. And particularly down south and particularly in Andhra Pradesh and Telangana, there are certain restrictions on ticket pricing. So most multiplexes are trying to derive as much as revenue possible from the F&B business. So what is exactly your game plan and how are you going to balance that? Because the audience are continuously complaining about these F&B prices. We have seen PVR Inox people, big heads are coming to the media and explaining the rationale. And it is even tougher in Hyderabad because there are cap on government pricing in ticket prices. So how are you going to deal with it? Yeah, so good afternoon. So mainly, as everybody knows, that there are two components or two sources of revenue. One is the box office revenue and one is the F&B revenue. Now in box office revenue, as you said, there are it's totally not under our control because it has lot many components. So focusing on the only thing which is under our control, that is the F&B. So now, as in the interaction session, when we were saying that we have a total control on our F&B, starting from the procurement of the ingredients to making it as a finished product and to serving it. So this will give us an added advantage on having a better control over the quality and better control over the pricing of it. So that is the vision what we want to make, and we really want to make this cinema viewing experience as a more of the F&B oriented. And yes, of course, cinema is going to be the major content, but we want F&B to be our one of the biggest driver as a cinema. And as you rightly said, that slowly and gradually over the period of time, every cinema exhibition companies or giants, they have realized the potential lies only in F&B. So that is the reason focus has shifted towards F&B a lot. And with help of our great experienced team of Mr. Sumit and under his leadership, we are definitely going to make a really different altogether milestone in cinema F&B very soon. Sir, last year PVR Inox actually took a decision to enter the food and beverages into the home delivery as well. We can find PVR Inox products in the Swiggy and other products also, other food aggregator apps. Do you have any such plans? Because you have some extensive menu as you people are seeing.
So, of course, we are also going to adopt technologies and make our food widely available for as many as customers, not only restricting it to the F&B cinema viewers only, but slowly and gradually technology will take help of technology and make it available for the wider audience as well. థ్యాంక్ యూ సార్. Thank ప్రసాద్ you. గారు. Thank you very much. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు. సార్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు, ఎందుకంటే అక్కడే పుట్టారు పెరిగారు ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏంటి మల్టీప్లెక్స్ బిజినెస్లోకి వస్తున్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 1-2 వీక్స్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూసేసుకోవాల్సిన పరిస్థితి కంటెంట్కి. చాలామంది ఏంటంటే కళ్యాణ మండపాలు, వేర్ హౌస్లు, అమెజాన్ వేర్ హౌస్లు చాలా హైదరాబాద్లోనే చాలా వెళ్ళిపోవడం చూసాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ వైపు చూస్తున్నారంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్? మీరు దయచేసి వెనక్కి తీసుకుని, దిస్ ఈజ్ అపర్ణ సినిమాస్, ఈజ్ మై ఫ్రెండ్. నేను ఎవ్రీథింగ్ కోఆర్డినేట్ చేస్తాను. ఇది దీని ఓనర్స్ ఈజ్ డిఫరెంట్, ప్రొపరేటర్స్ ఈజ్ డిఫరెంట్. కంపెనీ వెరీ బిగ్ కంపెనీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఇది పెద్ద నెట్వర్క్ ఉండే కంపెనీ. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా యాజ్ ఏ సినిమా నాకుండే స్నేహంలో నేను చేస్తూ ఉంటాను. అందువల్ల నేను సరే సార్, అది పక్కన పెడితే మీరు ఓకే మీరు అన్నట్టు ఇప్పుడైతే ఒక 2 years అయితే కొద్దిగా స్ట్రగ్లింగ్ పీరియడే. ఓకే, కంటెంట్ వైజ్ 2 years స్ట్రగ్లింగ్ ఉంది. ఇప్పటి నుంచి నాకు తెలుసు ఒక 2 years కొద్దిగా స్ట్రగుల్ ఉంటుంది. ఈ 2 years తర్వాత ఫైనల్ ఆడియన్స్ సార్ ఖచ్చితంగా సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఇది వరల్డ్ వైడ్ కూడా ఇది టెక్నాలజీ రోజు రోజు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు వీడియో క్యాసెట్లు వచ్చేటివి, అప్పుడు కొంత స్లంప్ వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ఫార్మేట్లు వచ్చాయి, ఫోన్లో సినిమా చూసే పరిస్థితి వచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ బెటర్. మనకు ఈరోజు వెరీ గుడ్ కంటెంట్ ఉంటే ఎనీ లాంగ్వేజ్ మనకు సినిమా సబ్ టైటిల్స్తో చూసేదానికి ఆడియన్స్ ప్రిపేర్ అయ్యారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ మలయాళం మంజుమల్ బాయ్స్ తమిళనాడులో 30 crores రెవెన్యూ వచ్చింది. మలయాళం వెర్షన్ 30 crores రెవెన్యూ అంటే ఓన్లీ సబ్ టైటిల్తో, నో డబ్బింగ్. బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ మరాఠీ, ఈవెన్ గుజరాతీ, ఈవెన్ కొన్ని జపనీస్ ఫిలిమ్స్, కార్టూన్ ఫిలిమ్స్ అవి వేస్తూ ఉంటే హౌస్ఫుల్ వస్తుంటాయి. కొరియన్ ఫిలిమ్స్ హౌస్ఫుల్స్ వస్తున్నాయి. మల్టీప్లెక్స్ కంటెంట్ ఈజ్ మోర్ డిఫరెంట్. మల్టీప్లెక్స్ థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అందువల్ల మన సౌత్లోకి వచ్చేతలకి కొంత కంటెంట్ స్లో అయింది. డెఫినెట్గా అది ఒక 2 yearsలో సెటరేట్ అవుతుంది. సార్, ఈ 2 years స్లంప్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు నిలబడగలరా? ఏమండి, ఇప్పుడు అదంతా ఎప్పటి నుంచో ఓనర్స్ ఉండేవాళ్ళు. అవి ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. వాళ్ళు కమర్షియల్ అయినా చేసుకోవచ్చు, థియేటర్గా కూడా ఉంచుకోవచ్చు. అది వాళ్ళ డెసిషన్, ఓనర్స్ డెసిషన్ అది. అందువల్ల ఆ ప్రాబ్లం అయితే ఏం ఉండదండి. సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మోర్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే మనకు వచ్చి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్స్లో కూడా ఓనర్స్ అందరూ తీసుకొచ్చి చేశారు. కాబట్టి మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు ఆంధ్రాలో ఉండే టాప్ మోస్ట్ రెవెన్యూ, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ కర్ణాటక, సౌత్లో ఉండే రెవెన్యూ ఈరోజు నార్త్లో లేదు. నార్త్లో ఓన్లీ మల్టీప్లెక్స్ రెవెన్యూ. సౌత్లో సింగిల్ స్క్రీన్స్ వల్లే మోర్ రెవెన్యూ వస్తూ ఉంది. కొంత స్ట్రగుల్ ఉంటుంది కదా, కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు, ఇప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. దాని ప్రకారం అడ్జస్ట్ అవుతారు అందరూ. థ్యాంక్ యూ సార్. యా, మేనేజర్. సరే, అపర్ణ కమ్యూనిటీ యా సార్, అపర్ణ కమ్యూనిటీ పీపుల్ చాలా లార్జ్ స్కేల్లో ఉందని మీరు చెప్పారు. అంటే మీరు అపర్ణ కమ్యూనిటీ పీపుల్కి స్పెసిఫిక్గా అంటే మంత్లీ ఏదైనా ఒక కూపన్ పెట్టి ఇలా ఎన్ని మూవీస్ చూస్తే ఇది ఫ్రీ అన్నట్టుగా అట్లా ఏమన్నా మీకు ప్లానింగ్ ఉందా? ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారా? ప్రస్తుతానికి అట్లాంటి ప్లాన్స్ ఏం లేదండి. అందరికి కూడా కామన్ ప్లాట్ఫామ్ బుక్ మై షో అండి. బుక్ మై షో అనే ప్లాట్ఫామ్తోనే వెళ్తున్నాం. దాని బస్ ఎస్ దెర్ ఈజ్ సటన్ థింగ్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీలోనే ఒక 5-6 ఫ్యామిలీస్ కానీ గెట్ టుగెదర్స్ అలా చేసుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ గురించి మాకు స్క్రీన్ 3 ఉంది, మీకు చెప్పినట్టు విఐపీ స్క్రీన్ ఉంది. సో అట్లాంటిది ఏమైనా స్పెషల్ స్క్రీనింగ్ వాళ్ళ గురించి ప్లాన్ చేస్తాం, మేము తప్పకుండా వేస్తాం. అంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు
పాసెస్ ఉంటాయి, మంత్లీ పాస్ కానీ పాస్ ఉంటాయి, అలాంటి పాస్ సిస్టమ్ ఏదైనా మీరు స్టార్ట్ చేస్తాం? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళకి మనకు సర్వ్ చేయడానికి అట్లాంటిది ఏమీ అవసరం పడదు అనుకుంటున్నాం. ఓకే, రామకృష్ణ గారు. సార్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూసాం, స్క్రీన్స్ చూసాం, అంబియన్స్ చూసాం, చాలా బాగుంది, బెస్ట్. సో మీ రిమార్క్స్లో కూడా చెప్పారు ఇండియాలో బెస్ట్ అవ్వాలని, ఢిల్లీ బాంబేతో కాంపిటేట్ అవుతూ హైదరాబాద్లో బెస్ట్ అవ్వాలని. కాకపోతే ఇక్కడ మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపర్ణ ఇస్ గుడ్, బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తారు. సినిమా బిజినెస్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ టోటల్ అంటే అది కంట్రోల్డ్, గవర్నమెంట్ కంట్రోల్లో టికెటింగ్ ప్రైజింగ్ ఉంటుంది. సో మీరు సస్టైనబిలిటీకి ఏం చేస్తారు అంటే F&Bకి వెళ్తారా, లేదంటే ఇందులోనే ఇదే ఎక్స్పీరియన్స్ కంటిన్యూ 5 years 10 years కూడా ఇదే చూపిస్తారా? అంటే తక్కువ ప్రైజింగ్ మనకి కంపేర్ టు చెన్నై, బెంగళూరు చూస్తే ప్రైజింగ్ మనకు రిస్ట్రిక్షన్ ఉంది, వాళ్ళకైతే డైనమిక్ ప్రైజింగ్ ఉంది. సో మీరు ఎలాగా సస్టైనబిలిటీ? అంటే ప్రైస్ అని కాదండి, బెస్ట్ ఇప్పుడు మా అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చూస్తే వీఆర్ మోర్ ప్రైస్ దెన్ ఇమీడియట్ కాంపిటేటర్, అయినా మేము అమ్మగలుగుతున్నాం. అండ్ ఎప్పుడు కూడా 500-600 ఎప్పుడు కూడా ఇమీడియట్ కాంపిటేటర్తో స్క్వేర్ ఫీట్కి మాది ఎప్పుడు బెస్ట్ ప్రైస్ ఉంటుందండి. ఎందుకంటే ఆ ట్రస్ట్, క్వాలిటీ సెల్స్ అల్టిమేట్లీ అన్నట్టుగా. సో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటండి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం. ఇండస్ట్రీ ఓవరాల్ పెర్సే మనం వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. సో ఉన్న దాంట్లోనే మార్కెట్ షేర్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటాం? తీసుకోవడం ఏంటంటే గివ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా బ్రాండ్ కూడా ట్రస్ట్. మాకు ఎక్కడ మాకు ఇండివిజువల్స్ ఆర్ నాట్ విజిబుల్, మాది నాట్ ఓనర్ డ్రివెన్ కంపెనీలా ఉండదండి. మా కస్టమర్ ట్రస్ట్ ఈజ్ అవర్ బ్రాండ్. వీఆర్ వెరీ బ్రాండ్ సెన్సిటివ్, కస్టమర్ సెంట్రిక్. ఇక్కడ ఇది దిస్ ఇస్ నాట్ ది మెయిన్ బిజినెస్ ఫర్ అస్. కన్స్ట్రక్షన్ ఇది మెయిన్ బిజినెస్. ఇక్కడ ఏంటంటే అదే ఫార్మాట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. F&Bలో కూడా ఇప్పుడు చూస్తుంటే వీళ్ళు స్టాటిస్టిక్స్ చెప్పేది టోటల్ ఆక్యుపెన్సీలో 50% అడ్మిట్స్ దేల్ బై ఆన్ యావరేజ్ పర్ హెడ్ 130 రూపీస్ 140 రూపీస్ అంటున్నారు. ఆ 50% బై చేసి మనం 60-70% చేయగలిగాం అనుకోండి, బై గివింగ్ బెస్ట్ క్వాలిటీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటికల్లీ వాల్యూమ్స్ విల్ ఇంక్రీజ్. అలాగే ఆక్యుపెన్సీ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో బెస్ట్ టర్న్ అవుట్ ఎప్పటి వరకు వస్తుంది అనుకుంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఈ దీని మీద? మా ఇమ్మీడియట్ టార్గెట్ అంటే 50% ప్లస్ ఆక్యుపెన్సీ రావాలనండి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ వైజ్ చూస్తే కంపేర్ టు డిమాండ్ సప్లై చూస్తే వీ హ్యావ్ ఓన్లీ 1208 seats. Within 8 kilometers there is no multiplex nearby. Whereas you see the density of the population, as I explained already, within 3 kilometer radius లో we have 25,000 plus families. నల్గొండలోని అడ్వాంటేజ్ అంటే హైలీ డెన్స్లీ వెర్టికల్గా వెళ్ళిపోయిందండి, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. వీడు ఇందులో నేను చెప్పిన దాంట్లో సగం మంది బై ఫుట్ రావచ్చు, వెహికల్ తేకుండా. సో దట్ ఈస్ అవర్ టార్గెట్. ఇప్పుడు మా ప్రసాద్ గారు అనుమతం మిగతాలతో ప్రోగ్రామింగ్ అని హిందీ ఎన్ని వేస్తారు, ఇంగ్లీష్ ఎన్ని వేస్తారు, తెలుగు ఎప్పుడు వేస్తారు, ఏ టైంలో ఏ వేస్తాం, ఇట్ ఆల్ డిపెండ్స్. సార్, రామకృష్ణ గారు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అపర్ణ సినిమాస్ వచ్చాయి అంటే త్వరలో అపర్ణ మూవీస్ అంటే మీరే ఓ బ్యానర్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా? లేదులేండి, ఆ ఆలోచన అయితే నా తెలిసినంత వరకు రాదు. ఇప్పుడు అది చాలా అనుభవం కావాలండి. ఎందుకు ఎన్వి ప్రసాద్ లాంటి వారు ఉంటే మీకు సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం సినిమా థియేటర్స్ చూస్తుంటే అంటే ఇప్పుడు స్టార్ హీరోలు ఇటు మహేష్ బాబు లేకపోతే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ థియేటర్స్ కట్టిస్తున్న పరిస్థితి అంటే వాళ్ళకి ఇది ఒక కాంపిటేటివ్గా మీరు ఫీల్ అవుతారా? ఎట్లా దానికి? అలాగే నో కాంపిటీషన్ అండి, వీ బిలీవ్ ఇన్ బెస్ట్. ఇప్పుడు అలాగా ఎవరి బ్రాండ్ మాది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్. కస్టమర్ అంటే మీరు మంచి క్వాలిటీ ఇచ్చి ఒకటి ఆకట్టుకోవాలండి మేము, లైక్ ది వే వీఆర్ సెల్లింగ్. దానికి మా అపర్ణ బ్రాండ్ కూడా ఎవరు ఎండార్స్ చేయట్లేదండి ఎవరు. మాది వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు ఏషియన్ మూవీస్ అలా కొలాబరేట్ అయ్యేసి వాళ్ళు కట్టిస్తున్న పరిస్థితి ఉంటుంది. మీరు కూడా ఎవరన్నా స్టార్ హీరోస్ ఇలా వచ్చేసి మేము కూడా పార్ట్ అవుతాం అంటే అట్లాంటి ఆలోచన అయితే లేదండి. లేదు. నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రసాద్ గారు, సో మీకు చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా దగ్గర కదా, సో ఈ అపర్ణ సినిమాస్కి వాళ్ళ బ్రాండింగ్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదమ్మా, అది ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ నార్మల్, ఇవన్నీ రొటీన్గా జరిగే ప్రాసెస్ అటువంటిది. ఎందుకమ్మా ఈ క్వశ్చన్? బాబు ఆపేం, రైట్. సో రామకృష్ణ గారు, అయితే కన్స్ట్రక్షన్ నుంచి మూవీస్లోకి రావడం బాగుంది. అయితే రీసెంట్గా చూస్తే ఓటీటీ మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది. సో 1 monthలో మూవీ వచ్చేస్తుంది కదా, ఓటీటీలో చూడొచ్చు కదా అనుకుంటున్నారు. సో సినిమాస్ నుంచి ఓటీటీలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీరు ఓటీటీలో వచ్చిన ఎగ్జిబిటర్స్ ఇంకా కొత్త మల్టీప్లెక్స్ వస్తానే ఉన్నాయి కదండి. ఇప్పుడు
అదే వాళ్ళు ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదండి. రామకృష్ణ గారు ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పండి. అంటే ఇయర్ కానీ 2 yearsలో కానీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆల్రెడీ ఇప్పుడు శంషాబాద్ 7 స్క్రీన్స్ రాబోతున్నాయి. వరంగల్లో 4 స్క్రీన్స్, నిజామాబాద్ 4 స్క్రీన్స్, రాజమండ్రి 4 స్క్రీన్స్. ఇవన్నీ 2027 ఎండ్ లోపల రెడీ అవుతాయండి. అంత కన్స్ట్రక్షన్ ఉంది. రైట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ సినిమా అనేది మనకంటే ముందు మొదలైంది, మన తర్వాత కూడా ఉంటుంది డెఫినెట్గా. సో సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంకొక ప్లేస్ కూడా వచ్చేసింది అనమాట, అదే అపర్ణ సినిమాస్. హ్యాపీగా May 31st నుంచి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్.